హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫ్రెండ్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను కాబట్టి ఇందులో అన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంటారు. ఇందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 4 రకాలుగా 4 కేటగిరీలుగా పోస్టులను డివైడ్ చేయడం జరుగుతుంది. అది చూసుకుంటే మనకి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 మరియు కేటగిరీ 4గా మనకి నోటిఫికేషన్స్ అనేవి సపరేట్గా రిలీజ్ చేస్తారు. అండ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా మనకి జోన్ల వైజ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక కేటగిరీ 4 అయితే స్టేట్ వైజ్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మనకి 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏవైతే వాచ్మెన్ ఉద్యోగాలు, భారీ స్థాయిలో వాచ్మెన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. సో వాచ్మెన్కి అయితే 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కేటగిరీ 1, 2, 3, 4 ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకి ఈ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఫ్రెండ్స్, మనకి వేకెన్సీస్ ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో చూసుకుంటే మనకి కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. ఈ నెలలో అంటే ఫిబ్రవరిలోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉంటాయని చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నోటిఫై చేశారు. అంటే శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎన్ని వేకెన్సీస్కి ఉండాలి అని వాళ్ళు శాంక్షన్ చేశారు, ఎంత స్ట్రెంత్ ఉండాలని. ప్రజెంట్ దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ 1 చూసుకుంటే ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వేకెన్సీస్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాల్సినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 97 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాల్సి ఉంది. ఇందులో మెయిన్గా మనకి ఏం వేకెన్సీస్ ఉంటాయంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాయి, సిజిఎం ఉంటాయి, జిఎం జనరల్ మేనేజర్ ఉంటాయి, అలాగే ఏజిఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లేదా ఏరియా మేనేజర్ అంటారు. ఇవన్నీ కూడా కేటగిరీ 1కి సంబంధించి జనరల్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్. ఇక అకౌంట్స్ క్యాడర్కి సంబంధించి ఈడీ, సిజిఎం, జిఎం, డీజీఎం, ఏజిఎం వేకెన్సీస్ ఉంటాయి. లీగల్ క్యాడర్కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. అలాగే ఇంజనీరింగ్ క్యాడర్కి సంబంధించి ఉంటాయి. అలాగే హిందీ క్యాడర్కి సంబంధించి కొన్ని వేకెన్సీస్, మూవ్మెంట్ క్యాడర్కి సంబంధించి, అలాగే మెడికల్ సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో వీటన్నిటికీ కూడా మీకు రెస్పెక్టివ్ ట్రేడ్స్లో డిగ్రీస్ చేసుంటే మీరు వీటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కేటగిరీ 2కి సంబంధించి చూడండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కేటగిరీ 2కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తం 369 వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు త్వరలో. ఓకే, సో ఇందులో చూడండి మనకి మేనేజర్ జనరల్ సంబంధించి 34, అన్నీ కూడా కేటగిరీ 2లో మేనేజర్ వేకెన్సీసే ఉంటాయి. మేనేజర్ జనరల్ వచ్చి మనకి 34, మేనేజర్ అకౌంట్స్ సంబంధించి 135, మేనేజర్ డిపోర్ట్స్కి 85, మేనేజర్ క్యూసీకి సంబంధించి 68, మేనేజర్ మూవ్మెంట్కి సంబంధించి 34, మేనేజర్ హిందీ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఇంజనీరింగ్ క్యాడర్ సంబంధించి మేనేజర్లు మొత్తం 9 వేకెన్సీస్ అయితే వేకెంట్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్గా మనకి ఎక్కువ వేకెన్సీస్ ఎందులో ఉంటాయంటే ఫ్రెండ్స్, మనకి కేటగిరీ 3 మరియు కేటగిరీ 4లో ఉంటాయి. కేటగిరీ 3లో చూడండి మనకి వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చూడండి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 35 ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 3 లేదా టైపిస్ట్ ఇంగ్లీష్ సంబంధించి 1027 వేకెన్సీ అయితే ఫిల్ చేయాల్సి ఉంది. అలాగే టోటల్ మనకి జనరల్ క్యాడర్ సంబంధించి 1062 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక అకౌంట్స్ క్యాడర్ సంబంధించి అసిస్టెంట్ గ్రేడ్ 3 514 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిపోర్ట్ క్యాడర్కి సంబంధించి చూడండి, అసిస్టెంట్ గ్రేడ్ 3కి 2327 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించి 1374 వేకెన్సీస్ అయితే వేకెంట్ అనేవి ఉన్నాయి. హిందీ క్యాడర్ సంబంధించి టైపిస్ట్ హిందీ 56 ఉన్నాయి. మూవ్మెంట్ క్యాడర్లో అయితే ఎటువంటి వేకెన్సీ అయితే ఇంతవరకు లేవు. నెక్స్ట్ ఇంజనీరింగ్ క్యాడర్ సంబంధించి జేఈ సివిల్ ఇంజనీరింగ్ 123, జేఈ ఎలక్ట్రికల్ మెకానికల్ 67 ఉన్నాయి. అలాగే టోటల్ ఇవి 190 వేకెన్సీ అనేది ఇంజనీరింగ్ క్యాడర్ సంబంధించి ఉన్నాయి.
ఇక డ్రైవర్ గ్రేడ్ 3 కేర్ టేకర్ కమ్ కుక్ ఇలాంటి వేకెన్సీ అయితే వేకెంట్ అనేవి లేవు అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. ఇక కేటగిరీ 4 సంబంధించి ఫ్రెండ్స్ మెయిన్గా వాచ్మెన్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. వాచ్మెన్కి సంబంధించి 3,350 వేకెన్సీస్ అయితే ఇందులో వేకెంట్ అనేవి ఉన్నాయి. 8th క్లాస్ పాస్ అయి ఉండాలి ఈ వాచ్మెన్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, యాజ్ పర్ మై నాలెడ్జ్ మనకి నోటిఫికేషన్ అనేది కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఏం మెన్షన్ చేశారంటే చూడండి. సో కరెంట్ రిక్రూట్మెంట్స్ పైన కనుక మనం క్లిక్ చేస్తే ఈ కేటగిరీ 3 కేటగిరీ 2 పోస్టులకైతే 2019లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ 2020కి వచ్చేటప్పటికి మనకి కేటగిరీ 1 నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అనుకునే టైంకి కొన్ని అనివార్య కారణాల వల్ల 2020లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. బట్ ఆ కేటగిరీ 1 రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే కమింగ్ సూన్ అని కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 2021 ఫిబ్రవరి లేదా 2021 మార్చిలో తప్పనిసరిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కేటగిరీ 1 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఇక కేటగిరీ 1 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా కేటగిరీ 3 మరియు కేటగిరీ 2 అండ్ కేటగిరీ 4 పోస్టులకు సంబంధించి కూడా ఈ సంవత్సరంలోనే మనం నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా కేటగిరీ 4 సంబంధించి ఈ వేకెన్సీస్ అన్నీ ఎప్పటి వరకు నోటిఫై చేశారండి? 31 మార్చ్ 2021 వరకు నోటిఫై చేయడం జరిగింది. అండ్ ఈ గ్యాప్లో మనకి మరికొన్ని వేకెన్సీస్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే స్ట్రెంత్ పెంచాల్సి ఉంటుంది కొన్ని చోట్ల రిటైర్మెంట్ అయ్యారు, కొన్ని వేకెన్సీస్ డెత్ అయ్యాయి. సో అదర్ రిసిగ్నేషన్ కొన్ని వేకెన్సీస్ అయ్యాయి. ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే మరికొన్ని కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే 5% మనం ఇప్పుడు చెప్పుకున్న వేకెన్సీస్ నుంచి 5 నుంచి 10% వరకు కూడా వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారని మనము అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనకి ఈ పోస్టులకి కేటగిరీ 3కి సంబంధించి డిగ్రీస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాచ్మెన్కి అయితే 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక కేటగిరీ 2 పోస్టులకు కూడా డిగ్రీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కేటగిరీ 1 పోస్టులకు కూడా డిగ్రీస్ చేసిన వాళ్ళు రెస్పెక్టివ్ ట్రేడ్స్లో, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏదైతే టెక్నికల్ వేకెన్సీస్కి ఇంజనీరింగ్ క్యాడర్ అనుకోండి, అందులో టెక్నికల్ క్వాలిఫికేషన్ అని అడుగుతారు. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏం వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఇలా పూర్తి వివరాలు అనేది మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.